హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్య వ్లాగ్స్. ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఓటింగ్ అనాలిసిస్ డే 5 మాట్లాడుకుందామండి. మన అందరికీ తెలిసిన విషయమే, నిన్న ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం మోనల్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు అని. మరి ఈ రోజు ఓటింగ్ పొజిషన్ బట్టి ఎలా ఉన్నారు అనేది మనం చూద్దాము. అండ్ ఈ వీక్ అనాలిసిస్ అనేది చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఒక్కొక్క వెబ్సైట్ లో, ఒక్కొక్క ఆన్లైన్ పోలింగ్స్ లో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఓటింగ్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు పొజిషన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతానే ఉంది. ఒక్కొక్కసారి అఖిల్ లిస్ట్ లో ఉంటున్నారు, ఒక్కొక్కసారి మోనల్ లిస్ట్ లో ఉంటున్నారు, ఒక్కొక్కసారి అవినాష్ ఉంటున్నారు, హారిక ఉంటున్నారు. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతానే ఉంది ఫ్రెండ్స్. అవి ఎందుకు అన్నది మనకు తెలియదు. అది మోస్ట్లీ అది ఏమైనా మ్యానిపులేషన్స్ చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈసారి ఓటింగ్స్. దాంట్లో హైయెస్ట్ ఉన్న వాళ్ళు లీస్ట్ లో వస్తున్నారు, లీస్ట్ లో ఉన్న వాళ్ళు హైయెస్ట్ లో వస్తున్నారు. అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది మనకి తెలియట్లేదు ఫ్రెండ్స్. ఈ రోజు ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం ఏం జరుగుతుందని అయితే మాత్రం నా అనాలిసిస్ ప్రకారం మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఈ రోజు ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం అభిజిత్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అభిజిత్ ఫస్ట్ పొజిషన్ లో కంటిన్యూ అవుతానే ఉన్నారు ఫ్రెండ్స్. నిన్న కూడా అభిజిత్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి అఖిల్ ఉన్నారు ఫ్రెండ్స్ 18% తో. థర్డ్ వచ్చేసి అవినాష్ ఉన్నారు 17% తో. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి హారిక కాన్స్టెంట్ గా 16 పొజిషన్ తోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఫోర్త్ పొజిషన్ లోనే ఉంటున్నారు. మోస్ట్లీ ఎక్కువ చేంజెస్ అవినాష్ కి, మోనల్ కి అప్ అండ్ డౌన్ జరుగుతుంది ఫ్రెండ్స్. అవినాష్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు, లేదు అంటే లాస్ట్. అలా కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ అట్లా చూపిస్తుంది. మన అనాలిసిస్ ప్రకారం అయితే మోనల్ లాస్ట్ లో ఉన్నారు, ప్రస్తుతానికి 15% తో ఉన్నారు నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం. బట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దానికి చాలా కష్టం ఫ్రెండ్స్ చెప్పడం ఈ వీక్ మాత్రం. బట్ నా వరకు డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, మోనల్, హారిక అండ్ అవినాష్. వీళ్ళ ముగ్గురులో ఏదైనా జరగచ్చు ఫ్రెండ్స్. అభిజిత్ అండ్ అఖిల్ అయితే సేఫ్. కానీ నిన్న నైట్ ఆన్లైన్ ఓటింగ్స్ మేము అనలైజ్ చేసిన దాన్ని బట్టి చూసింది ఏంటంటే అఖిల్ టాప్ 5 లోకి వెళ్ళిపోయారు అన్న కారణంగా చాలా వరకు అఖిల్ ఫ్యాన్స్ మోనల్ కి ఓట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే కొన్ని వెబ్సైట్స్ లో మోనల్ థర్డ్ పొజిషన్ లో కూడా కనిపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మనకి ట్రాక్ సరిగ్గా తెలియట్లేదు. బట్ నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది ఫ్రెండ్స్ జరుగుతుంది ఈ వీక్ నామినేషన్స్ లో. మోస్ట్లీ డేంజర్ జోన్ లో వీళ్ళు ముగ్గురు ఉండొచ్చు ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మనం చూడాలి. నాకు తెలిసి మోనలే అని నేను అనుకుంటున్నాను. మోనల్ కి, అవినాష్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హారికకి చాలా వరకు ఓటింగ్ పర్సెంటేజెస్ అన్ని యూట్యూబర్స్ నుంచి చాలా వరకు ఓటింగ్ కెపాసిటీస్ వెళ్తున్నాయి. బట్ మోనల్ అండ్ అవినాష్ కి మధ్యలో టై ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ వీక్ చాలా టఫ్ ఫ్రెండ్స్. ఎవరు ఎలిమినేట్ అయినా సరే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఈ వీక్ లో మాత్రం. చూద్దాము ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అని. ఇప్పుడే కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ఏమైతే అప్డేట్ చేస్తున్నానో అవి మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.